హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈ వీడియోలో ఊటీ టూర్ చూపించబోతున్నాను. హైదరాబాద్ టు ఊటీ మేము కార్లో వెళ్ళామన్నమాట. బెంగుళూరు, మైసూర్ ఇంకా ఊటీ ఇలా వెళ్ళామన్నమాట రూట్ అయితే. సో మనకి ఊటీ వెళ్తుంటే 50 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఇలా బండిపూర్ ఫారెస్ట్ వస్తుందండి. ఎంత బాగుందో అసలు, ఎంత బాగా ఎంజాయ్ చేసాము. పక్కన మనకైతే ఇలా ఎలిఫెంట్స్, డీర్స్, పికాక్స్ చాలా యానిమల్స్ కనిపిస్తాయి. మనము ఈ రూట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ రూట్ అయితే. మనము ఊటీ అంటే ఫస్ట్ ఇలా కొండలు ఎక్కుతూ ఉండాలన్నమాట. బండిపూర్ ఫారెస్ట్ అయిపోగానే మనం ఇలా పైకి ఎక్కుతూనే ఉంటాము. చాలా బాగుంటుందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ రూట్ నైతే. నేచర్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో మేమైతే ఇప్పుడు ఊటీ చేరుకున్నాము. మేమైతే ఈవినింగ్ 5 లోపు అయితే ఊటీకి వచ్చేసాము. మనకి రాగానే ఇలా టీ ప్లాంటేషన్స్, ఇంకా ఇలా మొత్తం కొండల మీద ఇలా ఇల్లులు కనిపిస్తాయి. ఎంత బాగుంటుందో. మేము ఫ్లవర్ షో సీజన్లో వెళ్ళామన్నమాట. మనకి బొటానికల్ గార్డెన్లో ఫ్లవర్ షో జరిగింది. అప్పుడైతే వెళ్ళాము. 16th టు 25th వరకు అయితే జరిగిందండి ఆ ఫ్లవర్ షో. మే 16th టు 25th అన్నమాట. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చేసామండి. ఈవినింగ్ 5:30 అలా అయింది. రూమ్కి వచ్చేసరికి సింపుల్గా చూపిస్తున్నాను. రూమ్ అయితే చూడండి. పర్ డే వచ్చేసి మాకు 2500 అయితే పడింది అనమాట. సో మేము 2 రూమ్స్ తీసుకున్నాము. సో ఇదండి రూమ్ అయితే. ఓకే, బాగుందనే చెప్పాలి కొంచెం. ఎందుకంటే బయట ఫ్లవర్ షో సీజన్ కాబట్టి మనకి రూమ్స్ ఎక్కువగా దొరకలేదు. సో ఇదైతే చూస్ చేసుకున్నాము మేము ఆన్లైన్లో చూసి. ఓకే అనిపించింది కొంచెం. సో ఇంకా మరుసటి రోజు ఉదయమే ఇలా బయటకైతే వచ్చేసాము రెడీ అయిపోయి. ఫస్ట్ అయితే మేము ఫ్లవర్ షో బొటానికల్ గార్డెన్ వెళ్ళామండి. కాకపోతే అక్కడ ఫుల్గా రష్ ఉందన్నమాట. కార్ పెట్టడానికి అసలు వీలే లేదు. ఇంకా ఫుల్ పార్కింగ్, ఇంకా నో పార్కింగ్ అని చెప్పేసరికి ఇంకా దొడ్డబెట్ట పీక్ అయితే వచ్చాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వెళ్ళిన టైంలో అసలు ఎంత బాగుందంటే అప్పుడే ఇలా పొగమంచి రావడం, అప్పుడే వెళ్ళిపోవడం, అప్పుడే వర్షం పడడం, అప్పుడే ఎండ కొట్టడం. అసలు ఎంత బాగుందంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఎవరుండరు చెప్పండి. ఇదైతే ఊటీలో హైయెస్ట్ పీక్ అన్నమాట. 8000 ఫీట్ అలా ఉంటుందంట ఇదైతే. సో ఇక్కడ నుండి వ్యూ అయితే అద్భుతంగా ఉంది. మనకి చుట్టూ విలేజెస్ కనిపిస్తాయి. ఇక్కడ కింద మనం చూస్తుంటే మనకి ఏది ఏ ఊరు అనేది ఇక్కడ కింద రాసిందన్నమాట. ఇక్కడ ఇది ఉంది కదండి, అక్కడ పైనుండి చూస్తే కనిపిస్తాయన్నమాట. కాకపోతే చూస్తున్నారు కదా, చుట్టూ మొత్తం పొగమంచే. అప్పుడే మబ్బులు కమ్మేశాయి, మళ్ళీ అప్పుడే వెళ్ళిపోతున్నాయి. మేమైతే ఇక్కడ ఒక 45 మినిట్స్ 1 అవర్ అయితే ఇక్కడ స్టే చేసాము. చూస్తున్నారు కదా ఎలా ఉందో. అప్పుడే మొత్తం ఇలా పొగమంచు పట్టేసింది, అప్పుడే మొత్తం వెళ్ళిపోతుంది. ఎంత బాగుందో అసలు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. చాలా రష్ ఉండే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడే పొగమంచు అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. మనకు దూరంలో ఒక విలేజ్ అనేది కనిపిస్తుంది. ఇలా బాగుంటుందండి మనకి నేచర్ అయితే ఇక్కడ. ఎంత బాగుంటుందో. మనమైతే ఖచ్చితంగా లైఫ్ టైంలో ఒకసారి చూడాల్సిన ప్లేస్ అండి ఊటీ అనేది. చాలా బాగుంటుంది. మళ్ళీ చూస్తున్నారు కదా, మళ్ళీ పొగమంచు పట్టేసింది. ఇక్కడ మళ్ళీ విలేజ్ కనిపిస్తుంది చూడండి. ఇది ఇంకొక వైపు అన్నమాట. చుట్టూ 4 దిక్కులు చూసేసి ఇంకా కొన్ని ఫొటోస్ అవి తీసేసుకున్నాము. కిందికి వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు చుట్టూ ఏం కనిపించట్లేదు. మనం ఉన్న ప్లేస్ లో మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ మేము బొటానికల్ గార్డెన్ వెళ్ళామన్నమాట. సో ఇదైతే ఊటీ విలేజ్ అన్నమాట. చుట్టూ మనం కార్లో వెళ్తుంటే సైడ్ సీన్ అన్నమాట. మనం ఈ సైడ్ సీన్లే చాలా ఎంజాయ్ చేస్తామండి. ఊటీలో అయితే ఎక్కడ చూసినా ఇలా బాగుంటాయి అన్నమాట. ఆ ఫీలింగే వేరు. మరి కాకపోతే మరి ఎక్కువ వర్షాలు పడితే ఏమైనా ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం ఉంటుందేమో అని భయమేసింది. కానీ ఇక్కడ వీళ్ళందరూ అయితే మరి ఇంకా చాలా ఇయర్స్ నుండి ఉంటున్నారు కదా, అది వేరే లెండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా 127th ఫ్లవర్ షో అన్నమాట బొటానికల్ గార్డెన్ లో జరిగింది. మే 16th టు 25th అన్నమాట. ఆ టైంలో వెళ్ళాము. అప్పుడైతే మేము 18th రోజు వెళ్ళాము అనుకుంటా. ఇప్పుడైతే టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్తున్నామండి. పర్ హెడ్ వచ్చేసి 125 రూపీస్.
అంటే నార్మల్‌గా ఫ్లవర్ షో లేని టైంలో వస్తే 35 రూపీస్ అంట. ఇప్పుడైతే ఫ్లవర్ షో జరుగుతుంది కాబట్టి టికెట్ కాస్ట్ అయితే పెంచారు. ఇప్పుడైతే లోపలికి వచ్చేసామండి ఎంట్రన్స్‌లోకి. ఇలా వెళ్ళగానే ఇలా లోపలికి రాగానే ఇలా ఫ్లవర్స్‌తో మొత్తం రియల్ ఫ్లవర్స్ అన్నమాట. ఇలా డెకరేట్ అయితే చేశారు. ఎంత బావుందో ప్రతి ఆహ్, వ్యూ దగ్గర ఫోటో దిగాలి అన్నంత బావుందండి. చాలా నచ్చింది నాకైతే. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎడ్ల బండి, ఇంకా ఇలా అన్నీ కూడా పూలతోనే డెకరేట్ చేశారు. చాలా నచ్చింది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. మేము ఈరోజు ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్ళామంటే దొడ్డబెట్ట పీక్, ఇంకా బొటానికల్ గార్డెన్, ఇంకా బో లేక్ బోట్ అన్నమాట. బోట్ హౌస్‌కి వెళ్ళాము. ఇవన్నీ ఈ వీడియోలో మీరు చూస్తారు. సో, ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. మనకి బొటానికల్ గార్డెన్ మొత్తం చూసేయండి.
సో చూసారు కదండీ బొటానికల్ గార్డెన్ అయితే. సో మేమైతే ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీకొచ్చాము. ఇది కూడా చూసేసామన్నమాట దారిలో. ఇక్కడైతే చాక్లెట్ ఫ్యాక్టరీ నుండి పైనుంచి వ్యూ అండి ఇది. చాలా బావుంది. లోపలికి ఎంట్రన్స్ టికెట్ తీసుకొని ఇలా లోపలికి రాగానే మనకి ఇలా కాఫీ ఇలా చాక్లెట్ డార్క్ చాక్లెట్ అది తయారు చేస్తున్నారనమాట. ఇలా మొత్తం చూస్తున్నారు కదా! మిషన్స్ పెట్టి ఇలా తయారు చేస్తున్నారు. అలాగే పైన టీ ఫ్యాక్టరీ అన్నమాట. చూడండి మొత్తం గూడా ఇలా మిషన్స్‌తో మనకి ఇలా చాక్లెట్స్ అయితే తయారు చేస్తారు. ఇక్కడ చాక్లెట్స్ కూడా కనిపిస్తాయి. ఒకసారైతే చూసేయండి. మనకి ఎక్కడ చూసినా ఊటీలో ఫ్లవర్ గార్డెన్స్, ఇంకా టీ ప్లాంటేషన్స్, టీ ఫ్యాక్టరీస్ ఇవే కనిపిస్తాయి కదా! సో, ఇక్కడైతే చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్ సిరప్ అండి ఇదైతే. ఇక్కడ పక్కనే చాక్లెట్స్ కూడా ఉంటాయి. ఇలా పైకి రాగానే మనకి టీ ఆకులన్నమాట ఇవన్నీ. ఇది టీ ఫ్యాక్టరీ అన్నమాట. మనకి టీ పౌడర్ ఎలా తయారవుతుంది అనేది మనకి ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! టీ పౌడర్ అయితే మిషన్‌లోంచి ఇందులో అయితే పడుతుంది. మనకి ఈ ఆకులన్నీ మనకి ఈ మిషన్స్‌తో డైరెక్ట్ పచ్చి ఆకులతోనే చేస్తున్నారండి. మరి అందులో వేసేసి ఇలా చూపిస్తున్నారనమాట. చూస్తున్నారు కదా! టీ ఆకులైతే ఇలా వెళ్ళి లాస్ట్‌కి టీ పౌడర్ లాగా వస్తుందనమాట. బావుందండి ఈ టీ ఫ్యాక్టరీ అయితే. ఇంకొక టీ ఫ్యాక్టరీ కూడా ఉంది. దీని పక్కనే అక్కడే జిప్ లైన్ కూడా ఉంది. కాకపోతే మేము ఇక్కడికొచ్చేసరికి వర్షం పడిందండి. అందుకోసమని అది స్కిప్ చేసి ఇంకా లంచ్ అది చేసేసాక తర్వాత మనము బోట్ హౌస్ వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడైతే చూసేయండి టీ ఫ్యాక్టరీ. చూసారు కదండీ! చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే నెక్స్ట్ అయితే లంచ్ చేసేసి ఇంకా బోట్ హౌస్‌కి అయితే వచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది అప్పటికే 4 అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాము. ఎంట్రీ టికెట్ అయితే రూ. 25 పడింది. ఇలా లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడ అయితే బోటింగ్ చేసేసాము. బావుందండి. ఇక్కడ పెడల్ బోట్స్ ఇంకా అందరూ కలిసి వెళ్ళే బోట్స్ కూడా పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. సో, ఇలా అయితే ఇక్కడ లోపలికొచ్చేసి ఇంకా బోటింగ్ ఎక్కడైనా మనకి సీజన్‌లో వచ్చాం కాబట్టి రష్ ఎక్కువగా ఉన్నారండి. దేనికైనా వెయిట్ చేయాల్సొచ్చిందనమాట. సో, బోటింగ్ అయితే చేసేసాము. ఇలా పెద్ద బోట్‌లోనే వెళ్ళామండి. పెడల్ బోట్ అయితే చేయలేదు. ఐదుగురం ఉన్నాం కాబట్టి. ఇప్పుడైతే చూసేయండి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఇదంతా చూసేసి ఇంకా రూమ్‌కైతే వెళ్ళి రెస్ట్ తీసుకొని డే 2 ఏం చూసామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఆ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండీ! బోట్ హౌస్ అయితే మొత్తం చూసి ఇంకా బోటింగ్ అయితే చేసేసి రిటర్న్ అయితే రూమ్‌కి వెళ్ళాము. కంప్లీట్‌గా చూసారనుకుంటున్నాను వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.